అని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించాడు. ఎవరంట? దేవుడే మనల్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడయ్యా? చెడ్డ వాళ్ళని దేవుడు ప్రేమించకూడదు కదా. మీరు చెప్పినట్టుగా పాపం చేసే వాళ్ళని దేవుడు ప్రేమించకూడదంటే, నీ కడుపును పుట్టిన బిడ్డ ఒక చెడు పనులు చేసేవాడైతే నువ్వు ప్రేమిస్తావా లేకపోతే ద్వేషిస్తావా? బిడ్డ కాబట్టి ప్రేమిస్తాం కదా. అందరికీ చెడ్డడై ఉండొచ్చు, కానీ తల్లికి మాత్రము నా బిడ్డ బంగారం అనుకుంటాం. అందరికీ ఇబ్బంది కలిగించేవాడు ఉండొచ్చు, తల్లికి మాత్రం నా పిల్లలు ఏ తప్పు చేయలేదు, అందరూ నా పిల్లల్ని అంటారంట. ఎందుకంటే తల్లి ప్రేమ. ఆఫ్టర్ 9 నెలలు మోసిన తల్లే ఇంత ప్రేమిస్తే తన జీవితం ఇచ్చినటువంటి దేవుడు ఎలా ప్రేమిస్తాడు? అందుకని దేవుడు మనల్ని చూసినప్పుడు మనం చెడిపోయి ఉన్నామని తెలుసుకొని ఆయన మనం ఎలా బాగుపడతామో, మనం ఎలా బాగుపడాలో మన వల్ల కాదని తెలిసి ఆయనే ఏం చేశాడు తెలుసా? తన కుమారుడైన యేసు ప్రభువారిని పంపించాను. ఆమేన్. తన కుమారుడైన యేసు ప్రభువారిని పంపించను. ఇప్పుడు ఆ యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఏమి చేస్తున్నాడంటే, మీ అందరి పాపములు నా భుజముల మీద వేసుకొని నేను వెళ్ళిపోతాను. మీ అందరి పాపములు నా మీద మోపండి, మీ అందరి కొరకు నేను శిక్ష భరిస్తాను, మీ అందరి కొరకు నేను పాపం భరిస్తానన్నాడు. అందుకే ఆ 3 మేకుల మధ్య ఆ సిలువలో వేలాడింది చేతగాని వాడే కాదు, మనము పొందవలసినటువంటి ఆ మరణము ఆయన పొందెను, మనకు రావలసినటువంటి ఆ సిలువ త్యాగము ఆయన చేశాను. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? దేవుడు తన కుమారుని పంపించాడు. దేనికోసం యేసు ప్రభువారు వచ్చాడంటే, మనమేదో పండగలు చేసుకోవడానికి, పబ్బన్నాలు చేసుకోవడానికి, మనమేదో సంతోష ఆనందాలు పడటానికి కాదు యేసు ప్రభువారిని పంపించింది. మన పాపాల నుంచి మనల్ని విడిపించటానికి, మనమున్న పరిస్థితుల నుంచి మనకు విడుదల కలిగించడానికి, మనమున్నటువంటి వ్యసనాల్లో నుంచి మనకు విడుదల కలిగించడానికి, మనమున్న బాధల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి మన కన్నీరు మనల్ని తుడిచి మనందరిని సంతోషం ఉంచడానికి యేసు ప్రభువారిని పంపించారు. ఇప్పుడు లోకానికి అర్థం కాల యేసు ప్రభువారు ఎందుకు వచ్చారంటే, మాకు దేవుడు కావాలని వచ్చారని చాలా మంది పిచ్చిగా ఆలోచిస్తున్నారు. కాదు, మనుషుల వైపు చూసినప్పుడు మనసులలో నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందము లేదు. ప్రతి వారు దుఃఖంతో నిట్టూర్పు విడుస్తూ, ప్రతి వారు ఏడుస్తూ, ప్రతి వారు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరి జీవితాల్లో చూసిన సంతోషం కరువైపోయింది, ఎవరి బ్రతుకులలో చూసిన ఆనందం దూరం అయిపోయింది, ఎవరి దగ్గరికి వెళ్ళి చూసిన అందరూ ఏడుస్తున్నారు. పైకి బాగా కనపడుతున్నారు, కానీ ప్రతి వాణి హృదయాలలో దుఃఖము కరుడు కట్టుకుపోయింది. ప్రతి వాణి హృదయాలలో పైకి చెప్పుకోలేక, లోపల దాచిపెట్టుకోలేక, ఆ యొక్క బాధను దిగమింగుకోలేక ఏడుస్తున్నప్పుడు అప్పుడు చెప్పాడు, వీళ్ళకు ఉన్న బాధను తీసివేయాలంటే ఏ మనుషుడి వల్ల కాదు, ఇప్పుడు పరలోకం నుంచి ఒకళ్ళు కావాలని తన కుమారుని పంపించాడు. తన కుమారుని పంపించాడు. చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఏదో వ్యాధులు, రోగాలు, బాధలు తీసేయడానికి వచ్చారు అనుకుంటున్నారు. ఈ రోగాలు, వ్యాధులు తీసేయడానికి రాలేదని చెప్పలే, వచ్చాడు. కానీ దానికంటే గొప్పదైన ఒక రోగం ఉందని చెప్పాను. ఏ రోగం అది? పాపం అనే రోగం. అది ఎక్కడ పట్టుకుంది? హృదయాల్లో పట్టుకుంది. దాన్ని తీసివేయటం ఎవరి వల్ల కాల, దాన్ని తొలగించడం ఎవరి వల్ల కాల. అందుకనే మానవుల హృదయాలలో కలిగినటువంటి ఆ పాపమును తీసివేయడం కొరకు యేసు ప్రభువు వచ్చేశాడు. పైన ఉన్న శరీరాలకు పట్టిన రోగము ఒక మందు